వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి వైసీపీ అధినేతపై జగన్పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. గత కొద్ది రోజులుగా వైసీపీ నేతల వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించిన ఆయన, ఒక నాయకుడిని సైకో అనుకున్నాం, కానీ పార్టీ అంతా ఇప్పుడు సైకోగానే మారిపోయింది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు నీళ్ళు అవుతారన్నట్టు 5 ఏళ్ళు జగన్తో సావాసం చేసి కూడా కాస్తో కోస్తో జ్ఞానం ఉంది అనుకున్న పార్టీ నేతలు కూడా సైకోలుగానే మారిపోతున్నారు అన్నారు. అయితే ఇటీవల జగన్ ప్రస్తావించిన మావిగన్ రాజధాని కాన్సెప్ట్పై కూడా చంద్రబాబు తన దైన శైలిలో సెటైర్లు వేశారు. అమ్మో ఇంకా నయం, వాటికన్ పేరు పెడతామని అనలేదే అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మావిగన్తో సరిపెట్టారు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు వాటికన్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి మనం రాజధాని తరలించాలేమో అంటూ కూడా మాట్లాడారు. అమరావతిపై మాట్లాడే హక్కు అసలు వైసీపీకే లేదు. అమరావతి ఆడబిడ్డలను ఎన్ని అవమానాలకి గురి చేశారో ప్రజలు మర్చిపోలేదు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర చేసిన మహిళలను వైసీపీ కూడా ఎలా హింసించిందో కూడా అని కూడా ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోల ద్వారా మహిళల గౌరవాన్నే దెబ్బతీశారని జగన్ను విమర్శించారు. అమరావతి పైన కక్ష కట్టారు. రైతులు ఇచ్చిన రైతులు త్యాగాలు చేసిన రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత అవస్థపడ్డారో ఆడబిడ్డలు మీరు చూస్తే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆడబిడ్డైనా సపోర్ట్ చేస్తారా అని. వాళ్ళ బాత్రూమ్లు ఉంటే అక్కడ డ్రోన్స్ ఎగరేశారు నగ్నంగా పిక్చర్లు తీయడానికి, జుట్టు బట్టి లాగారు, ఎక్కడంటే అక్కడ తన్నారు, లాఠీలు ఉపయోగించారు. వాళ్ళని ఇప్పుడు కూడా నేను అభినందిస్తున్నా. వీరోచితంగా న్యాయస్థానం టు దేవస్థానానికి వెళ్తే రోడ్డు మీద భోంచేయడానికి వీలు లేకుండా గ్రామంలో హింసలు పెట్టారు. అయినా కూడా వదిలిపెట్టలా. అక్కడి నుంచి ఇంకో పక్క అమరావతి నుంచి శ్రీకాకుళం అరసువల్లికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళందరినీ ఇచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు. ఎప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, చట్టం గౌరవిస్తుంది. అదే జరిగింది. దానికి కారణం హైకోర్టు తీర్పిచ్చి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అమరావతి అజేయంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం, కేంద్రం నిన్ననే మీరు చూశారు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా అని అడుగుతున్నా. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. చివరికి తన కుటుంబాన్ని కూడా వదలలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ సతీమణి భారతిరెడ్డి ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు వస్తే నేను ఖండించానని కూడా గుర్తు చేశారు. ఒక ఆడబిడ్డని ఇట్లా మాట్లాడకూడదని కూడా నేను చెప్పా అన్నారు. కానీ రాజకీయాల్లో సభ్యత పాటించకుండా వైసీపీ మాట్లాడుతోందంటూ మండిపడ్డారు. అయినా తల్లినే కోర్టుకి ఇచ్చాడు డబ్బుల కోసం. ఇలాంటి వ్యక్తి మనకు ఆదర్శమా? ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఏపీలో సీఎం కుర్చీలో కూర్చోపెడతారా జనాలు అంటూ కూడా జగన్పై గట్టిగానే విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు, సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు, ఆయన మిస్సెస్ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నా మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. అమరావతి నిర్మాణంపై జగన్ చేసిన వ్యాఖ్యలకి కూడా సమాధానం ఇచ్చారు. ఇలాంటి 1000 మంది, ఒకళ్ళు కాదు 1000 మంది వచ్చినా కూడా అమరావతి నిర్మాణం ఆగదు అని కూడా స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడంతా విధ్వంసం చేశావు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేవు, అయినా కూడా బెదిరింపులకు దిగుతున్నారేంటి అంటూ కూడా విమర్శించారు. తాము మళ్ళీ అధికారంలోకి వస్తే విచారణ చేస్తామంటూ బెదిరింపులు చేయటం కూడా సరైంది కాదన్నారు. మరి అదే వేదికపై ఏపీ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చంద్రబాబు వివరించారు. సూర్యలంక బీచ్ను, గోవాను తలదన్నేలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకొని ప్రాంతీయ అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కూడా చంద్రబాబు తెలిపారు. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆధునిక సాంకేతికత వినియోగిస్తున్నామని, కరెన్సీ నోట్లకు ఉపయోగించే భద్రతా టెక్నాలజీని కూడా అనుసరిస్తున్నామని కూడా చెప్పారు. పుస్తకాలపై QR కోడ్ ఏర్పాటు చేసి భూమి రికార్డులకు డిజిటల్ లాక్ వ్యవస్థ కల్పించామని కూడా వివరించారు. ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోంది. భూ యజమాని సమక్షంలో సర్వే చేసి ఈ KYC పూర్తయిన తర్వాతే పాస్ పుస్తకాలు అందజేస్తామని కూడా తెలిపారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేద్దామన్నదే తమ సంకల్పమన్నారు. మరి భూ యాజమాన్యంపై వివాదాలు లేకుండా స్పష్టమైన రికార్డులు సిద్ధం చేసి రైతులకు భరోసా కల్పించటం ప్రభుత్వ లక్ష్యంగా కూడా చూడొచ్చు. మొత్తానికి సూరేపల్లి సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు జగన్పై ఘాటు విమర్శలు, మరొకవైపు అభివృద్ధి హామీలు. ఈ 2 అంశాలతో సభ హాట్ టాపిక్ అయింది. ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్న తరుణంలో ప్రజలు ఎవరి వాదనకి మద్దతు ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.